బంగ్లాదేశ్ మీద హిందువుల మీద దాడని కొన్ని చోట్ల అయితే అంటే ఇక్కడ ఇండియాలో కూడా దాని మీద వ్యతిరేకం జరుగుతున్నారు సార్. అంటే బంగ్లాదేశ్లో అక్కడ ప్రభుత్వం మారింది. ప్రభుత్వం మారింటే ఇప్పుడున్న షేక్ హసీనా అవామీ లీగ్ ముజిబుర్ రెహమాన్ కూతురైన షేక్ హసీనా 15 సంవత్సరాల పాటు అక్కడ అధికారంలో ఉంది. బంగ్లాదేశ్ ఇంతకుముందు పాకిస్తాన్లో ఒక భాగమే, అది తూర్పు పాకిస్తాన్ అనేవారు దాన్ని. 1971లో వాళ్ళు మాకు స్వాతంత్రం కావాలని పోరాడితే ముక్తివాహిని అనే ఒక పోరాట ఇది ముజిబుర్ రెహమాన్ గారి ఆధ్వర్యాన పోరాడితే దానికి ఇందిరాగాంధీ సపోర్ట్ చేసి సైనిక యుద్ధం జరిగి బంగ్లాదేశ్ మధ్య బంగ్లాదేశ్ లిబరేట్ అయింది 1971లో. అప్పుడు బంగ్లాదేశ్లో 80% పాపులేషన్ బంగ్లాదేశ్ వేరు రాష్ట్రం కావాలని, 20% పాపులేషన్ పాకిస్తాన్తోనే ఉండాలి అనేది అప్పుడు మైండ్ సెట్. అది రాను రాను మమ్మల్ని విడదీశారు అనే వాళ్ళ బిఎన్పి బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీ అనేది షేక్ హసీనా ప్రత్యర్థి పార్టీ, అటువంటి వాళ్ళ ఆలోచన పరుల ఇది ఎక్కువైంది. సో ఇక్కడ ప్రో ఇండియా ప్రో పాకిస్తాన్ గ్రూప్స్ అనేవి బంగ్లాదేశ్లో 2 కూటములుగా డివైడ్ అయ్యాయి. సో 15 సంవత్సరాల పాటు ఈ ప్రో పాకిస్తానీ గ్రూపుల మీద ప్రో ఇండియా పార్టీ అయిన షేక్ హసీనా దాడులు చేసి వాళ్ళు ప్రదర్శనలు చేస్తుంటే దాదాపు 300 మందిని చంపడం కూడా జరిగింది. 100 అని చెప్తున్నారు కానీ 300 దాకా జరిగింది అని చెప్తున్నారు. అదే కాకుండా 15 సంవత్సరాలుగా జరుగుతున్న ఒక అణచివేత కార్యక్రమం అయితే ఉందో అది చాలామందికి గిట్టక ఆమె మీద వ్యతిరేకత అనేది గణనీయంగా పెరిగింది. గణనీయంగా పెరిగినప్పుడు ఈ ప్రభుత్వం ఎప్పుడైతే ఆమె భారతదేశానికి వచ్చేసిందో, అంటే బంగ్లాదేశ్ని పారిపోయి భారతదేశానికి వచ్చిందో, వాళ్ళకి ఇంకా అణిచివేసే శక్తి లేదు. ఒక్కసారిగా వాళ్ళకి కట్టలు తెంచుకున్న స్వేచ్ఛ స్వాతంత్రాలు వచ్చేసాయి. అప్పుడు ఏమైంది, వాళ్ళకి ప్రత్యర్థి పార్టీ అయిన వారి మీద దాడులు మొదలుపెట్టారు. సో అంటే బంగ్లాదేశ్లో హిందువులందరూ అవామీ లీగ్తో ఉన్నారు 90%. కొంతమంది 10% అటు ఇటు ఉండొచ్చు, కానీ 90% భారతదేశ అనుకూల పార్టీ అయిన అవామీ లీగ్ షేక్ హసీనాకి అనుకూలంగా ఉన్నారు. కాబట్టి షేక్ హసీనా అనుకూల వర్గాల మీద దాడులు జరుగుతుంటే అందులో హిందువులు కూడా ఉన్నారు. హిందువులను ఈజీగా ఐడెంటిఫై చేయొచ్చు కాబట్టి వాళ్ళ బొట్టు వాళ్ళ వేష భాషలు ఈజీగా ఐడెంటిఫై చేయడం, వాళ్ళ మీద దాడులు జరిగాయి. కానీ ఇది కేవలం హిందువుల మీద దాడిగా మనం చూడడానికి లేదు. ఎందుకంటే ఇందిరాగాంధీ చనిపోయింది 1984లో, హత్య చేయబడింది. సిక్కులని ఊచకోత కోసారు. ఊచకోత కోసింది ఎవరు? హిందువులే. అంటే ఇప్పుడు దాన్ని హిందువులు సిక్కులను ఊచకోత కోసారు అందామా, లేకపోతే కాంగ్రెస్ పార్టీ వారు సిక్కులను ఊచకోత కోసామన్నామా? ఒక్కసారి మీకు కట్టలు తెంచుకున్న ఆవేశం, కట్టలు తెంచుకుంటే ఏమవుతుందంటే మీకు విచక్షణ వివేకం కోల్పోతారు. ఇందిరాగాంధీని 2 సిక్కులు చంపారు కాబట్టి కనపడిన సిక్కునల్లా ఊచకోత కోసారు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు. కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఎవరెందరూ? హిందువులు. ఇది హిందువులు సిక్కుల మీద దాడి అని చూద్దామా, లేకపోతే కాంగ్రెస్ వాళ్ళు సిక్కుల మీద దాడి అని చూద్దామా? ఒకవేళ భారతదేశంలో జరిగింది కాంగ్రెస్ పార్టీ నాయకులు సిక్కుల మీద దాడి చేసినట్టు అనే వాళ్ళు అయితే కనుక బంగ్లాదేశ్లో కూడా అదే జరిగింది. అవామీ లీగ్ అనుకూల శక్తులు వ్యతిరేక శక్తుల మధ్యలోనే ఆ ఘర్షణ జరిగింది. లేదు బంగ్లాదేశ్లో కేవలం హిందువులను మాత్రమే దాడి చేశారంటే అక్కడ అవామీ లీగ్ నాయకులను కూడా హతమార్చారు. బంగ్లాదేశ్ ఫౌండర్ ముజిబుర్ రెహమాన్ విగ్రహాలను ధ్వంసం చేశారు. ఇవన్నీ జరిగినాయి. ఆంధ్రప్రదేశ్లో కూడా ఎన్నికల్లో అయిపోయిన వెంటనే రాజశేఖర్ రెడ్డి అనుకూల వర్గాల మీద ఎలా దాడి జరిగింది? ఇది ఏ కోణంలో చూస్తారు దీన్ని? ఏ కులం ఏ మతం కోణంలో చూస్తారు? సో ఇటువంటివి రాజకీయ ఘర్షణల కిందే చూడాలి, కానీ ఒక కులానికి ఒక మతానికి అంటగట్టడానికి అయితే సబబు కాదని నేను అనుకుంటున్నాను. ఇది నా అభిప్రాయం.